ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్కో ఎండీగా నాగలక్ష్మి, ఆర్&ఆర్ డైరెక్టర్గా ప్రశాంతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బిఆర్ అంబేద్కర్, ఎక్సైజ్ డైరెక్టర్గా చామకుర్తి శ్రీధర్, సిఆర్డీఏ అదనపు కమిషనర్గా భార్గవ్ తేజ బదిలీ అయ్యారు. అలాగే కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా మల్లవరపు నవీన్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సీఈఓగా కట్టా సింహాచలం, నెల్లూరు జాయింట్ కలెక్టర్గా ముగిలి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా మల్లికార్జున బదిలీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా విజయవాడ బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ ల ట్రాన్స్ఫర్స్ తోటి ప్రభుత్వము తమ నిర్ణయాన్ని చెప్తుందని చెప్పుకోవచ్చు. ప్రజలకి సౌలభ్యమైనటువంటి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ప్రక్షాళన స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే మొన్న 14 జిల్లాలకు సంబంధించి ఐపీఎస్ నుంచేసి మిగతా 12 జిల్లాలకి కూడా ఐపీఎస్ ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే మొత్తం 9 మంది ఐఏఎస్ లను కూడా ట్రాన్స్ఫర్ చేసినట్లుగా కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీ జెన్కోకి సంబంధించి ఎండీగా నాగలక్ష్మిని, అదేవిధంగా ఆర్&ఆర్ డైరెక్టర్ గా ప్రశాంతికి, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఐజీగా బిఆర్ అంబేద్కర్ ని కూడా నియమించడం జరిగింది. దీంతో పాటు ఎక్సైజ్ డైరెక్టర్ గా శ్రీధర్ ని, అదేవిధంగా సిఆర్డీఏ అదనపు కమిషనర్ గా భార్గవ్ తేజాని బదిలీ చేశారు. దీంతో పాటు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా నవీన్ ని, అదేవిధంగా గ్రామీణ పరిశ్రమల సీఈఓగా సింహాచలాన్ని, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా వెంకటేశ్వర్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా మల్లికార్జున్ కూడా బదిలీ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వం చెప్పాలనుకున్న నిర్ణయాన్ని అధికార యంత్రాంగాన్ని సూటిగా చెప్పేటట్లుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తం అంతా కూడా ఏదైతే ఇటు అమరావతి రాజధాని ప్రాంతం కావచ్చు, అదేవిధంగా దాంట్లో చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, దానికి సంబంధించి కూడా ఇప్పుడు సిఆర్డీఏ బదిలీ కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖ ఏదైతే ఆదాయ వనరుల మీద దృష్టి సారించమని చెప్పారో దాని మీద ఇప్పుడు దాకా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వీరపాండ్యన్ కాదని పూర్తి స్థాయి బాధ్యతలను కూడా అంబేద్కర్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏపీ జెన్కోకి సంబంధించి కూడా ఎండీని కూడా చక్రధర్ని ట్రాన్స్ఫర్ చేసేసి కొత్తగా నాగలక్ష్మికి కూడా కేటాయించడం జరిగింది. ఇలా మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్లతో పాటు ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అదేవిధంగా ప్రధాన విభాగాలకు సంబంధించినటువంటి అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసేసి ప్రజలకి సౌలభ్యమైనటువంటి పరిపాలన అందించాలని చంద్రబాబు నాయుడు మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పున్నారు. సో దానిలో భాగంగానే ఈ ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ అని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమంది ఐపీఎస్ ప్రధాన విభాగాలకు ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయని చెప్పి చర్చించుకుంటా ఉన్నారు. సియా, థ్యాంక్ యూ నాగకిషోర్. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరికొద్దిసేపట్లో జనగాం, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తాయని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అలాగే ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, జగిత్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలో రాగాల 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు అలర్ట్ జారీ అయిన జిల్లా యంత్రాంగం, అధికారులు సిద్ధంగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలను మేఘాలు కప్పివేయగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా ఒక్కసారిగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచించారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని హోటల్స్పై మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా కుళ్లిపోయిన చికెన్, మటన్ను డీ ఫ్రిడ్జ్లో అందిస్తున్నారని సమాచారం అందడంతో హోటల్స్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో కుళ్లిపోయిన చికెన్, మటన్ తినుబండరాలు పట్టుబడగా వాటిని సీజ్ చేశారు. శుభ్రత పాటించని హోటల్స్ యజమానులకు పటిష్టంగా పెనాల్టీలు విధించారు. కస్టమర్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టే అలాంటి చర్యలు మళ్లీ పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. అదే సమయంలో గత కొన్ని సంవత్సరాలుగా వాణిజ్య సముదాయాల ట్యాక్స్ చెల్లించిన వారికి నోటీసులు పంపినట్లు కమిషనర్ తెలిపారు. సకాలంలో ట్యాక్స్ చెల్లించకపోతే షాపులు సీజ్ చేయబడతాయని హితబోధించారు. లేదా హోటల్స్ మీద రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏవైతే ఒక సుమారుగా 8 హోటల్స్ దాకా ఏవైతే పర్మిషన్ లేని నోటీస్ ఇష్యూ మాత్రం సీజ్ చేశామో హోటల్స్ కొన్ని, అదేవిధంగా కొన్ని పెనాల్టీ కూడా విధించడం జరిగింది. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ లేని వాటికి కూడా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడం లేని వాటిని మాత్రం సీజ్ చేశాము. ఆల్రెడీ కొన్ని వాటికి పర్మిషన్ ఉండి రెసిడెన్షియల్ ఉండి కమర్షియల్ తీసుకునే చాలా వరకు బయటకు రావడం జరిగింది. ఇట్లా వాళ్ళని అవేర్నెస్ చేసే విధంగా కూడా అవేర్నెస్ చేశాము. ఎక్కడెక్కడైతే కొన్ని హోటల్స్ నామ్స్ ప్రకారము సరిగా మెయింటెన్స్ లేకపోతే వాళ్ళకి ఫైన్ విధించడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్రమైన నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. మార్చరీలోని ఫ్రీజర్స్ పనిచేయకపోవడంతో ఉత్తరప్రదేశ్కు చెందిన లారీ డ్రైవర్ కుల్దీప్ సింగ్ మృతదేహం పూర్తిగా కూలిపోయింది. గుండెపోటుతో మృతి చెందిన ఆయనను ఆసుపత్రి మార్చరీలో ఉంచిన అధికారులు ఫ్రీజర్ పనిచేయకపోవటాన్ని గమనించలేదు. బంధువులు శవాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేయగా సూపరింటెండెంట్ టెక్నికల్ లోపం కారణమని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నేను డాక్టర్ నారాయణ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్, ఏరియా హాస్పిటల్ హుజూరాబాద్. ఇది నిన్న హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి మన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన పర్సన్ వెళ్తూ ఉంటే దారిలో వెళ్తుంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే మన కేశపట్నం ఎస్ఐ గారు తీసుకురావడం జరిగింది. అదే మన మార్చరీలో ఫ్రీజర్ బాక్స్లో ఉంచడం జరిగింది. సో ఫ్రీజర్ బాక్స్ టెంపరేచర్ అది బాగానే చూపిస్తుంది, కానీ ఇవాళ సరే ఫ్రీజర్ బాక్స్ బాగానే పనిచేస్తుంది అనుకొని అందులో ఉంచడం మనం టెంపరేచర్ బాగానే ఉంది కదా అని చెప్పేసి పనిచేస్తుందని చూసినాం. కానీ వాళ్ళ ప్రొద్దున చూసేసరికి బాడీ కొంచెం స్వెల్లింగ్ రావడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా టెంపరేచర్ అట్లే చూపిస్తుంది. సో పనిచేయడం లేదని చెప్పేసి పొద్దున ఉదయం చూస్తే కానీ అర్థం కాలేదు మనకు. ఇది మళ్ళీ జరగకుండా కంపల్సరీ ఇది చూసి వెంటనే రిపేర్ చేయించేసి మళ్ళీ జరగదు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి అవినీతి తిమింగలమని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి నిన్న విడుదల చేసే కాగితం చెత్త కాగితమని, అది ప్రొసీడింగ్ కాపీ కాదు అని, కేవలం ప్రపోజల్ మాత్రమేనని, కనీసం సంతకం పెట్టే ధైర్యం లేని పిరికివాడు కడియం శ్రీహరి అని, అబద్ధపు వాదనలుకున్న చిత్తు కాగితాన్ని తగలబెడుతున్నామని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. ఇది నిన్న విడుదల చేసిన కాగితం, ఇది చిత్తు కాగితంతో సమానం. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇది ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం. సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్. దాని మీద ఎక్కువ వర్క్లలో జీఓ టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది. సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం. ఇట్లాంటి వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలను తగలబెడుతున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి ఈ నెల 22న పెద్ద ఎత్తున ఉత్సవాలు చేయనున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పేర్కొన్నారు. జీఎస్టీ నూతన సంస్కరణలపై మాధవ్ శనివారం ప్రెజెంటేషన్ ఇచ్చారు. భారత్ లక్ష్యంగా సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి నిత్యావసరాల ధరలు భారీగా తగ్గుతున్నాయన్నారు. ఏపీలో 8 డిఫెన్స్ కలెక్టర్లు రాబోతున్నట్లు బీజేపీ చీఫ్ మాధవ్ తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి బీజేపీ ఫోబియాతో పాటు కిషన్ రెడ్డి ఫోబియా కూడా అంటుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు డబ్బులు ఇవ్వలేని రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి 1000 కోట్లు ఎలా ఇస్తారని నిలదీస్తారు. రేవంత్ రెడ్డి ప్రతిసారి కిషన్ రెడ్డిని నిందించడం మానుకోవాలని హితవు పలికారు. ఓజీ సినిమా టికెట్కు ఉన్న విలువ రైతు ప్రాణాలకు లేదా అని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. పేదోడి ఆరోగ్యంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రాయలసీమలోని ఉల్లి రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. వాటినన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసి నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ఏమాత్రం కూడా పేదవాడి వైద్యం గురించి ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం తన బుద్ధి చూపించింది. ఎకరా కేవలం 100 రూపాయలు అంటే పులివెందుల మెడికల్ కాలేజ్ ఉదాహరణకు తీసుకుంటే మదనపల్లి తీసుకుంటే మదనపల్లి 100 ఎకరాలు ఉంది, పులివెందుల 50 ఎకరాలు ఉంది, హిందూపురంలో 60 ఎకరాలు దాకా ఉంది. ఎక్కడ తీసుకున్నా అంటే కోట్ల రూపాయల విలువైన భూమి బిల్డింగ్లు ఉన్నాయి. వీళ్ళు కేవలం 100 రూపాయలకి ఎకరా ఇస్తూ ఉన్నారు. 100 రూపాయలకి ఎకరా. దానికి తోడు కండిషన్స్ ఏంటంటే సీట్లు అంట ఎంతకైనా అమ్ముకోవచ్చు అంట. ప్రైవేట్ యాజమాన్యాలు ఎంతకైనా సీట్లు అమ్ముకోవచ్చు అంట. దానికేం ఒక బార్ లేదు, ఎంతకైనా అమ్ముకోవచ్చు. మరీ ముఖ్యంగా వైద్యం కోసం పోయే వాళ్ళకు ఒక 70% మందికి ప్రధానమంత్రి జన ఔషధి స్కీమ్ కింద అదేవిధంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 70% మందిని చూస్తారంట. ఒక 30% మందికి ప్రైవేట్ వాడు ఇష్టం వచ్చినట్టు డబ్బులు రాబట్టుకోవచ్చు అంట. అంటే ఏంది కండిషన్లు, ఏంది షరతులు? అంటే ఈ 30% చూపించి వాళ్ళు దాన్ని ఒక 50-60% బిల్లులు రాబడతారు. ఓజీ సినిమాకు టికెట్ ముందు చూసేదానికి 1000 రూపాయలు, తర్వాత మళ్ళా మామూలు షోలు కూడా టికెట్లు పెంచుకోవడానికి. సరే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని చెప్పి మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏ రకంగా చేస్తూ ఉన్నారో సినిమాల కోసం చూస్తూ ఉన్నాం. ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఏమైనా కాలుపెట్టుకోండి, రైతులను అయితే వచ్చి ఆదుకోండి. హైదరాబాద్ నాంపల్లిలోని మహిళా డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థినులతో ముచ్చటించి తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ ప్రాధాన్యతను వివరించారు. వేడుకల్లో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, పాటలతో కళాశాల ప్రాంగణం ఉల్లాసంగా మారింది. దిగ్గజ మలయాళ నటుడు మోహన్ లాల్ కు అరుదైన గౌరవం తగ్గింది. కేంద్రం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. 2023వ సంవత్సరానికి గాను ఈ అవార్డును అనౌన్స్ చేసింది. ఈ నెల 23వ తేదీన మోహన్ లాల్ కు అవార్డును ప్రదానం చేయనున్నారు. కాగా మోహన్ లాల్ ఇప్పటికే పద్మభూషణ్ పురస్కారం, పద్మశ్రీని అందుకున్నారు. జాతీయ స్థాయిలో 5 పురస్కారాలు స్వీకరించారు. భరతం, వానప్రస్థం సినిమాలకు గాను 2 సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పురస్కారాన్ని దక్కించుకున్నారు. వానప్రస్థం సినిమాకు గాను ఉత్తమ చిత్ర నిర్మాతగా నేషనల్
నేషనల్ అవార్డు అందుకున్నారు. వీటితో జాతీయ స్థాయిలో 2 సార్లు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడతో సహా అన్ని భాషల సినిమాల్లో మోహన్ లాల్ నటించారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో విశేష ప్రతిభ చూపిన మోహన్ లాల్ ను తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. దిగ్గజ మలయాళ నటుడు మోహన్ లాల్ కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డును అనౌన్స్ చేసింది. ఈ నెల 23వ తేదీన మోహన్ లాల్ కు అవార్డును ప్రదానం చేయనున్నారు. కాగా మోహన్ లాల్ ఇప్పటికే పద్మభూషణ్ పురస్కారం, పద్మశ్రీ అందుకున్నారు. జాతీయ స్థాయిలో 5 పురస్కారాలను స్వీకరించారు. భరతం, వానప్రస్థం సినిమాలకు గాను 2 సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పురస్కారాన్ని దక్కించుకున్నారు. వానప్రస్థం సినిమాకు గాను ఉత్తమ చరిత్ర నిర్మాతగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. వీటితో జాతీయ స్థాయిలో 2 సార్లు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడతో సహా అన్ని భాషల సినిమాల్లో మోహన్ లాల్ నటించారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో విశేష ప్రతిభ చూపిన మోహన్ లాల్ ను తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది.